కొంతమంది అడుగుతారు, సార్ మేము మంచి కషాయాలు తాగుతున్నాం, మంచి అలవాట్లు ఉన్నాయి, మాకు ప్రాణాయామం చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, సార్ మాకు ఫ్యాటీ లివర్ వచ్చిందని కొంతమంది, మాకు థైరాయిడ్ వచ్చిందని కొంతమంది, లేకపోతే మాకు ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి, ఆటోఇమ్యూన్ ప్రాబ్లం వచ్చింది, మా జీవన విధానం చాలా అంటే చాలా బాగుంది, ఎందుకు వచ్చింది? అన్నీ బాగానే ఉన్నాయి. మరి తినే ఆహారంలో ఏముంటుందండి? ఇప్పుడు కూరలు ఉన్నాయి, ఒక్కరోజు ముందర స్ప్రేయింగ్ చేసి నెక్స్ట్ డే పట్టుకొస్తున్నారు కఠోరమైన విషాలు ఆ పురుగులను చంపడం కోసం. అది మర్నాడు మార్కెట్కి వస్తే మనం తింటున్నాం. అవి తినాలి అంటే మనం ఏం చేయాలంటే తెచ్చుకున్న వెంటనే కాస్త సోడా, అంటే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మకాయ ఇలా ఒక 3-4 రకాలు వాటర్లో కలిపి ఆ వాటర్లో ఆ కూరగాయలు వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి తీసి జాగ్రత్తగా మంచినీళ్ళలో కడిగి తుడుచుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట ఉంచుకున్నా మీకు చక్కగా పని అవుతుంది. అందులో ఈ కొట్టిన స్ప్రేయింగ్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు డైల్యూట్ అయిపోతాయండి. వాటి యొక్క శక్తి క్షీణించిపోయి మనం తినే విషం యొక్క పర్సంటేజ్ 95% తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉంటాయండి.